తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు నమ్మించి గొంతు కోశాడు, ఆపదలో ఉన్నామని కనికరం లేకుండా ఆ నిరుపేద కుటుంబాన్ని రోడ్డున పడేశాడు. లోన్ ఇప్పిస్తానని నమ్మబలికి అమాయకుల ఆస్తులను తన సొంతానికి వాడుకుంటూ ప్రాణాలను బలి తీసుకుంటున్న ఓ కిలాడి మోసగాడి ఉదంతం ఇప్పుడు పొదిలి ప్రాంతంలో కలకలం రేపుతుంది. పొదిలి మండలం రావలవీడు గ్రామానికి చెందిన గుంటూరు మేరీబాబు అనే వ్యక్తి తన వక్ర బుద్ధితో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. ఉన్నగరూపాయలం గ్రామానికి చెందిన అన్నపరెడ్డి పేరెడ్డి పక్షవాతంతో బాధపడుతుండాన్ని ఆసరాగా చేసుకున్న ముద్దాయి అతనికి సహాయం చేస్తానని నమ్మబలికాడు. పేరెడ్డి భార్య వెంకటశ్రావణి పేరు మీద ఉన్న ఇంటి కాగితాలు, చెక్కులు తీసుకున్న మేరీబాబు ఒంగోలులోని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో 8 లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఆ మొత్తాన్ని బాధితులకు ఇవ్వకుండా తన సొంతానికి వాడుకున్నాడు. అంతటితో ఆగకుండా పేరెడ్డి బంధువులు పేరుతో అక్రమంగా లోన్లు చేయించి వారిని నిలువున ముంచేశాడు. మోసపోయానని తెలిసిన నిలదీసిన పేరెడ్డికి మేరీబాబు ఇచ్చిన సమాధానం సభ్య సమాజాన్ని విస్మయానికి గురి చేస్తుంది. మీరు చనిపోతే ఇన్సూరెన్స్ వస్తుందని, నేను కిస్తీలు కట్టవలసిన పని ఉండదు, పోయి చావండి అంటూ మానసికంగా వేధించాడు. ముద్దాయి వేధింపులు బరాయించలేక మనస్తాపానికి గురైన పేరెడ్డి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ గత నెల 27న మృతి చెందాడు. బాధితురాలు వెంకటశ్రావణి మాట్లాడుతూ, నాకు 3 పిల్లలు, ఒకరు మానసిక స్థితి సరిగా లేదని, అత్తగారు కూడా మాపై ఆధారపడి ఉన్నారని, ఇప్పుడు ఆధారం లేక రోడ్డు మీద పడ్డామని, మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణేమంటూ మృతుడు భార్య రోధిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తుంది. ఈ కేసుపై స్పందించిన పొదిలి సిఐ రాజేష్ కుమార్ మరియు ఎస్ఐ రాజేష్, ముద్దాయి మేరీబాబు ఇలాగే మరికొందరిని కూడా మోసం చేసినట్లు గుర్తించామని తెలిపారు. లోన్లు ఇప్పిస్తామని వచ్చే మాయగళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు సంప్రదించాలని అధికారులు సూచించారు. ఇప్పటికే దర్శి, అద్దంకి ప్రాంతాల్లో కూడా ఇతనిపై ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఒకరి ప్రాణం తీసి ఒక కుటుంబాన్ని వీధిన పడేసి ఇలాంటి మోసగాళ్లకు కఠిన శిక్షణ పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాని సార్, మాది పొదిలి మండలము. మా ఆయన పేరు పేరెడ్డి సార్. గుంటూరు మేరీబాబుది పొదిలి మండలం సార్, రామ్లీడు. మాకు బరిగొడ్లు లోన్ అని మా ఇంటి దగ్గరికి వచ్చారు సార్. ఆ అబ్బాయి వచ్చి మా ఆయనతో ఏం మాట్లాడో నాకు తెలియదు, ఇద్దరు ఏం మాట్లాడుతుంది నాకైతే తెలియదు సార్. నన్ను ఒంగోలు తీసుకెళ్ళి సంతకం పెట్టమని సంతకం పెట్టించుకున్నారు సార్. మళ్ళీ ఒంగోలులో కరుణా బ్యాంకులో అకౌంట్ ఓపెనింగ్ చేయించుకొని మాకైతే కాగితాలు అయితే ఏమీ లేదు సార్ చేతికి. అన్నీ ఆ అబ్బాయి తీసుకున్నాడు. మా చేత మాది ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ ఆ అబ్బాయి తీసుకున్నారు సార్. మాకు కాగితాలు పోయితాలు ఏమీ లేదు సార్. 1 సంవత్సరం పాటు లోన్ కట్టాడు. పోయిన సంవత్సరం డిసెంబర్ నెల నుంచి బ్యాంక్ వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చి మీ ఇంటి పేరు మీద లోన్ ఉండాలి, మీరు లోన్ కట్టాలని బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేశారు. మేము బ్యాంక్ లోన్ ఏం తీసుకోవాలి సార్ అని చెబితే, మేరీబాబు అనే అబ్బాయి మీ పేరు మీద బ్యాంకులో లోన్ పెట్టించని చెప్తే అవును సార్ అన్నాం మేము. తర్వాత డిసెంబర్ నెలలో కట్టినాక ఇంకా జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఈ నెలలో మాకైతే అసలు లోన్లే కట్టలేదు. బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని జనవరి నెల నుంచి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. డబ్బులు కడతారా లేదా, ఇంటి సీల్ చేస్తామని ఒత్తిడి చేస్తుంటే మా ఆయన ఆ బాధ తట్టుకోలేక మార్చి నెల 25 అంటే మార్చి నెల 20 తారీఖు 26 కాదు ఒకరు తాగితే మార్చి 23, 25వ తారీఖు చనిపోయారు సార్. వాళ్ళు రామ్లీడు పోయి గడ్డి మందు తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరే తాగారు సార్. తాగి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పొదిలో గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. ఆడించి నేను మళ్ళీ ఒంగోలు తీసుకొని ఒంగోలు నుంచి గుంటూరు తీసుకుపోయినాక చనిపోయాను సార్ మా ఆయన. ఆడించి మేము పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి సార్ వాళ్ళు కానిస్టేబుల్ సార్ని తీసుకొని పోయి పోస్ట్ మాస్టర్ని తీసుకొని మేము ఇంటికి తీసుకొచ్చుకొని మేము పడేసుకున్నాం సార్ మా ఆయన్ను. తర్వాత ఇంకా మొన్న పెద్ద కర్మ అయిపోయింది సార్ మాది. మేము ఈ అబ్బాయి పోలీస్ స్టేషన్కి వచ్చింది కానీ మాకు తెలియదు సార్. మాకు ఏరే వాళ్ళ ద్వారా మాకు తెలిస్తే మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి సార్తో మాట్లాడితే సార్ మాకేం చెప్పటం, ఆ అబ్బాయి కానీ తల కిందకు వచ్చుకొని మాకేం సమాధానం ఏమైతే ఏమీ లేదు సార్. మా 3 పిల్లలు వీళ్ళు, మా 3 పిల్లలు మా అత్త సార్.
మాకు ఏదన్నా కానీ మాకు 5 మందికి మాకు న్యాయం జరగాలి. మా పిల్లలకి మా 5 మందికి మాకు దారి ఏందో చూపించాలి సార్. నేను కానీ ఇంట్లోంచి బయటికి పోము అసలుకి. మేము 2 గేదెలు పెట్టుకొని నేను ఇంట్లో ఉంటే మా ఆయన బయట పని చేసుకొని తీసుకొస్తే మేము ఇంట్లో కూర్చొని బతుకుతున్నాం సార్. ఇదిగో మా అమ్మాయి చిన్న అమ్మాయి, మా అమ్మాయికి మత్స్యనం లేదు, అసలు మన మైండ్ లేదు. మా అమ్మాయి కోసం నేను అలా కాపలా కూర్చోవాలి. మా అమ్మాయి స్కూల్కి పోయినా కానీ ఈ అమ్మాయి తోడు తీసుకెళ్ళుద్ది. ఈ అమ్మాయి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తుంది సార్. మా 5 మందికి న్యాయం అయితే జరగాలి. మా పిల్లల చదువులు కానీ మొత్తం కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు మాకైతే తెలియదు సార్. మా 5 మందికి మటుకు మాకైతే న్యాయం జరగాలి. జరిగినాకనే మేము పోలీస్ స్టేషన్ కానీ బయటికి జరగకపోతే మేము ఈడే కూర్చొని ఇంకా అదే గడ్డి మంది తెచ్చుకొని మేము 4 గంగని తాగి చచ్చిపోతాం సార్. ఈడే చచ్చిపోతాం. మాకైతే న్యాయం జరగాలని మేము కోరుకుంటాం సార్ మనస్ఫూర్తిగా. నా పేరు రాచిపూడి ప్రసాద్, మాది రాజంపల్లి దర్శన మండలం. మేరీబాబు అనే వ్యక్తి మా దగ్గరకు వచ్చి, బావా మామ సబ్సిడీ లోన్ ఉన్నది అంటే, అతను ముందు ఎలక్ట్రీషియన్ పని చేసేవాడు. ఆ ఊర్ల మీద ఎలక్ట్రీషియన్ పని చేస్తా తెలిసింది. మామ సబ్సిడీ లోన్లు ఉన్నాయి, హౌస్కి సబ్సిడీ లోన్ పెట్టుకో అన్నాడు. నిజమా వస్తుందా అన్న. నిజమేను, సబ్సిడీ కావాలంటే వేరే వాళ్ళని అడుగు, నిజమేనా అన్నాడు. సరే పెట్టరా, కొంచెం ఇబ్బందిలో ఉన్నాను అన్న. పెట్టాడు లోన్ పెట్టిన తర్వాత అది ఒంగోలు పెరడల్ బ్యాంక్ లోన్ పెట్టిన తర్వాత మేము పెరడల్ బ్యాంకుకి పోయి అకౌంట్ చేపించుకున్నాం అంతే. ఇంకా ఆ లోన్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది మాకైతే కూడా తెలియదు. తర్వాత 4-5 నెలల తర్వాత విఎం కట్టడానికి బ్యాంకు వాళ్ళు వచ్చారు. మా లోన్ 9 లక్షలు. విఎం కట్టేది అంది విఎం కట్టేది అంది సబ్సిడీ లోన్ అని చెప్పారు. విఎం కట్టేది అంది అని అడిగా. అవును, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు అని అడిగా. ఇన్ని రోజులు మీరు కడుతున్నారు అనుకున్నాము, కడుతున్నారు కదా, నెల కడుతున్నారు కదా అన్నాడు. మేమేం కట్టలేదే, మాకు అసలు తెలియదు, లోన్ వచ్చిందే మాకు తెలియదు, మేము అసలు కట్టలేదు, దాన్ని డబ్బులు మేము కట్టలేదు, మాకు తెలియదు, ఇన్ని రోజులు అడగకుండా ఈ రోజు అడిగేది ఏంది అది అని చెప్పి అని అతన్ని ఏదేదో అడిగినా మాకేం సంబంధం లేదయ్యా, మీరు ఆ రోజు బ్యాంక్ అకౌంట్ చేపించుకొని ఆ అకౌంట్ ఇచ్చారు కాబట్టి ఆ అకౌంట్లో మేము డబ్బులు వేసాం, అది ఎటుపోయింది ఏం చేసింది మాకైతే తెలియదు. మరి అంటే మీ బ్యాంక్ వాళ్ళు మీ వాడు కుమ్మక్కయి మా డబ్బులు కొట్టేసి మళ్ళీ మమ్మల్ని డబ్బులు కట్టడానికి రమ్మంటారా? మాకైతే డబ్బులు కట్టలేము, మేము మా వల్ల కాదు, మేము నెలకు 20,000 కట్టాలంటే మా వల్ల ఏడైతే, మేమేదో కూలి పనులు చేసుకుంటాము, మేము మా వల్ల కాదు, మేము కట్టలేము. ఏపీలో అకౌంట్ ఓపెన్ చేసిన రోజే పోయాం, మళ్ళీ బ్యాంక్ ముఖం కూడా చూసింది లేదు. ఎప్పుడైతే ఫ్రాడ్ జరిగినదంటే మళ్ళీ మొన్న పోయి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొచ్చా. ఆ బ్యాంక్ అకౌంట్ చేపించిన రోజే వాడు ఆ చెక్కులు కానీ ఆ బ్యాంక్ అకౌంట్ కానీ ఆ ఏటీఎం కానీ మొత్తం వాడే తీసుకున్నాడు. మా దగ్గర ఏం ప్రూఫ్లు కూడా లేవు. నిన్న మళ్ళీ నేను ఫైన్ 180 రూపాయలు ఫైన్ కట్టి ఆ కొత్త బుక్ తీసుకొని ఆ స్టేట్మెంట్ తీసుకుంటే ఆ స్టేట్మెంట్లో ఒకసారి 5 లక్షలు ఒకసారి 3 లక్షలు తీసుకున్నట్టుంది. ఇంకా 32,000 బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి. అవి కట్టుకాక 4,200 4,300 అకౌంట్లో ఉన్నాయి ఇప్పుడు కూడా. అది వాడు ఈ విఎం కట్టండి అని వచ్చిందాకా వాడు లోన్ ఇచ్చింది ఈయన కూడా తెలియదు మాకు. ఇది బ్యాంక్ వాళ్ళు వాడు ఆ కుమ్మక్కయ్యి ఏదేదో చేసిండ్రు, అది తీసుకొచ్చి మా నెత్తికి బులిమిండ్రు. ఈరోజు మేము సావాల్సి వచ్చింది. 6 మేము. ఈ 6లో ఒక ఆయన పునరాయపాలెం ఆయన చచ్చిపోయిండు, మిగతా 5 ఉన్నాం. ఈ 5లో అనిత అన్న అమ్మాయి కూడా చచ్చిపోవాలని చూస్తే మేము ఆపినమ్మా, వద్దులే 4-5 రోజులలో పట్టుకొచ్చిన రోజు మనకి ఏదో ఒకటి తీరిద్దిలేమ్మా, ముందు ఆ నిర్ణయం తీసుకోకని మేమందరం అలర్ట్ అయ్యి ఆ 5 ప్రాణాలు నిలబెట్టుకున్నాం. ఇదేదో అది పోలీసు వాళ్ళ ద్వారా అది జరగకపోతే ఇంకా పేరెడ్డికి జరిగినదైతే మాకు జరిగింది. అందువల్ల ఆ బ్యాంక్ వాళ్ళని పిలిపించి ఆ బ్యాంకులో ఏం ఫ్రాడ్ జరిగింది మా స్టేట్మెంట్లు తీపిచ్చి స్టేట్మెంట్లలో డబ్బులు తీసుకున్న తెలిసిద్ది. అది కొనుక్కొని జాగ్రత్తగా వాళ్ళని బ్యాంక్ వాళ్ళని డీల్ చేసి ఆ బ్యాంక్ వాళ్ళు మా నెత్తికి రాకుండా చేస్తే అదే 10,000 దండాలు పోలీసు వాళ్ళకి. నమస్కారం. ఇటీవల మన పొదిలి మండలం రాములవీడులో జరిగిన ఒక కేసుకు సంబంధించి ఎవరైతే గుంటూరు మేరీబాబు అనే అతని చేతిలో మోసపోయి చనిపోవడం జరిగింది. వాళ్ళ భార్య ఫిర్యాదు మేరకు మేరీబాబు మీద కేసు కట్టడం, తర్వాత దర్యాప్తులో భాగంగా అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకోవడం ఏంటంటే,
ఇట్లాంటి ఎవరైతే మనకు తెలిసిన వ్యక్తులే, మనకి దగ్గరగా ఉన్న వ్యక్తులే మనల్ని మోసం చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ కేసులో జరిగినట్టు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నమ్మకంగా వాళ్ళ ఆస్తికి సంబంధించిన పత్రాలు తీసుకొని అతనే బ్యాంకులో పెట్టి ఆ లోన్లు తీసుకొని అతను లోన్లు వాడుకొని ఈ విధంగా ఈఎంఐలు కట్టకపోవడం, బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఆ కన్సర్న్ ఎవరి ఆస్తి అయితే బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నారో వాళ్ళని అడిగి ఆ ఈఎంఐలు కట్టకపోవడం వల్ల వాళ్ళు దాన్ని చాలా అంటే ఈఎంఐలు కట్టట్లేదు, వాళ్ళకి సంబంధం లేకపోయినా కూడా బ్యాంకు వాళ్ళు వచ్చేసి అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళు బాధపడి పోలీస్ స్టేషన్ దగ్గర రావడం, కేసు పెట్టడం. వీటన్నిటికంటే కూడా ముందుగా మనము అప్రమత్తంగా మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఇలాంటి మోసం చేసే వ్యక్తుల యొక్క మోసపు మాటలు, అబద్ధపు మాటలు నమ్మొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఇటువంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి ఈ విధంగా మేము లోన్ ఈ విధంగా సబ్సిడీ ఇప్పిస్తాము, లేకపోతే మీ ఆస్తి పెట్టుకొని తక్కువ కాలంలో లోన్ ఇప్పిస్తామని చెప్పేసి మీకు ఇటువంటి మోసపు మాటలు ఏమన్నా చెప్తే దయచేసి పోలీసులు కాల్ చేసినా లేకపోతే మీరు 100కు కాల్ చేసినా కూడా ఇటువంటి మోస వ్యక్తుల దగ్గర నుంచి మీరు మోసపోకుండా చేయొచ్చు అని చెప్పేసి చాలామంది కూడా ఈ విధంగా మన దగ్గర వ్యక్తులు కూడా ఈ విధంగా మన యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ విధంగా చేసేదానికి తావు లేకుండా ఉంటుంది. ఈ గుంటూరు మేరీబాబు అనే వ్యక్తి మీద మనకు వచ్చిన కేసు కాకుండా కూడా చాలామంది బాధితులు కూడా వచ్చారు. ఆ బాధితుల దగ్గర నుంచి కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత పొదిలి కాకుండా దర్శి, అద్దంకి వాళ్ళ ఏరియాల్లో కూడా అక్కడ కూడా బాధితులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. సో ఎవరైనా ఉన్నా కూడా మన పొదిలి మండలంలో ఇంకెవరైనా ఉన్నా కూడా వచ్చి వాళ్ళు కేసు ఇచ్చినా కూడా దాన్ని కూడా కేసు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి దాన్ని కూడా దర్యాప్తు చేస్తాం.